హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఫంక్షన్స్ అనమాట. సో మీరు ఆల్రెడీ మనం పైథాన్లో కొన్ని లెక్చర్స్ కూడా డిస్కస్ చేసినప్పుడు మనం కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ యూస్ చేసామన్నమాట. లైక్ లెన్ ఫంక్షన్ కానీ టైప్ ఫంక్షన్ కానీ ఇవన్నీ చూసామన్నమాట. ఇప్పుడు అవన్నీ మన అక్కడ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనమాట. అంటే లెన్ ఆఫ్ ఏ అని చెప్పేస్తే సపోజ్ నాకు స్ట్రింగ్ ఈక్వల్ టు అఖిల్ అని చెప్పేసి ఉందనుకోండి. నేను లెన్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పేసి ఇచ్చేస్తే నాకు డైరెక్ట్గా 5 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇది ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ అంటే లెన్ ఫంక్షన్ అనేది అది ఆటోమేటిక్గా దానిలో ఇన్బిల్ట్గా కోడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఒక బ్లాక్ అదే మనం చాలా టైమ్స్ వాడుతున్నాం కదా. నథింగ్ బట్ ఇప్పుడు నేను అగైన్ ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ ఏ ఈక్వల్ టు లిస్ట్ ఇచ్చాను అనుకోండి 1, 2, 3, 4. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ప్రింట్ లెన్ ఆఫ్ ఏ అని చెప్పిస్తే నాకు ఇక్కడ డైరెక్ట్ 4 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. నథింగ్ బట్ లిస్ట్ యొక్క లెంత్ అనేది వచ్చేసింది అనమాట. ఇలా ఆల్రెడీ అది ప్రతిసారి మనం రాయకుండా డైరెక్ట్గా ఒక బిల్టిన్లో ఉన్న లెన్ ఫంక్షన్ యూస్ చేసి మనం డైరెక్ట్గా లెంత్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో ఇలాగా ఏంటంటే ఫంక్షన్స్ ఏం చేస్తుందంటే మనం ఒకటి చాలాసార్లు లైక్ వాడుకోవాలనుకున్నాం అనుకోండి. సో దాన్ని మనం ఒక ఫంక్షన్లో కోడ్ రాసి దాన్ని మనం ఎప్పుడు వాడుకోవచ్చు అనమాట. అంటే ఒక స్పెసిఫైడ్ ఫార్మేట్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు సపోజ్ నాకు ఫంక్షన్ అసలు ఫస్ట్ ఫంక్షన్ ఎలా రాస్తామని చెప్పేసి చూద్దాం అనమాట. నథింగ్ బట్ ఫంక్షన్ డెఫినేషన్ అనమాట. సో ఫస్ట్ దానికోసం అని చెప్పేసి మనం డెఫ్ అని చెప్పేసి ఒక కీవర్డ్ పెట్టుకుంటాం అనమాట. పెట్టుకున్న తర్వాత మనం ఫంక్షన్ నేమ్ ఇస్తాం అనమాట. నథింగ్ బట్ ఫంక్షన్ పేరు నేను ఫన్ అని చెప్పేసి ఇచ్చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ నథింగ్ బట్ హలో ఫ్రమ్ ఫంక్షన్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నాకు ఇది డెఫినేషన్ అయిపోయింది అన్నమాట. నథింగ్ బట్ ఫంక్షన్ని డిఫైన్ చేసేసామన్నమాట. సో ఇప్పుడు నాకు ఆ ఫంక్షన్ని కాల్ చేశాను అనుకోండి. ఫంక్షన్ని నేను కాల్ చేశాను అనుకోండి, నాకు డైరెక్ట్గా ప్రింట్ హలో ఫ్రమ్ ఫంక్షన్ అని చెప్పి ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇలాగ మనము డైరెక్ట్గా ఒక ఫంక్షన్లో కొన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాం అనుకోండి, డైరెక్ట్ మనం ఫంక్షన్ నేమ్తో పిలిస్తే ఆటోమేటిక్గా అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో నథింగ్ బట్ దిస్ ఈజ్ కాల్డ్ ద ఫంక్షన్ డెఫినేషన్ అనమాట. సో నథింగ్ బట్ ఐల్ రైట్ యాజ్ ఎ కమెంట్ అనమాట. function creation or function definition, something same. ఇది నథింగ్ బట్ ఫంక్షన్ కాలింగ్ ఏ ఫంక్షన్ అనమాట. సో ఇలాగా మనము ఫంక్షన్ని కాల్ చేయడం కానీ లేకపోతే ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవడం అయినా చూస్తామన్నమాట. ఒక్కొక్కసారి మనకి ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయాలి. సో నథింగ్ బట్ ఇక్కడ లెన్ ఫంక్షన్లో మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం కదా. నథింగ్ బట్ ఇది లెన్ ఆఫ్ అంటే ఏలోకి సంబంధించిన వేరియబుల్ని మనం ఇక్కడ పంపించేస్తున్నాం. అంటే నథింగ్ బట్ ఏ వేరియబుల్ని దీన్ని పంపించి దానిలో లెంత్ కాల్ చేస్తున్నాం. సో అలాగే మనం ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్స్ అని. సో సపోజ్ నాకు ఇప్పుడు డెఫ్ నథింగ్ బట్ ఐ రైట్ ఓకే అగైన్ ఫంక్షన్ 1 అని చెప్పేసి fun1 అని చెప్పేసి రాసేసిన తర్వాత ఐ పాస్ ఏ నథింగ్ బట్ ఫస్ట్ నేమ్ అని చెప్పేసి పాస్ చేస్తా ఫస్ట్ నేమ్. సో ఇక్కడ లోపల పోయిన తర్వాత నాకు ఇప్పుడు ప్రింట్ నథింగ్ బట్ ఏం చేస్తానంటే ఫస్ట్ నేమ్ ఎప్పుడు ముందు రావాలి. నథింగ్ బట్ ఫస్ట్ నేమ్ ముందు రావాలి కాబట్టి నేను ఫస్ట్ నేమ్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ప్లస్ నా పేరేంటి అఖిల్ కాబట్టి అఖిల్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. సో స్పేసింగ్ కాబట్టి అఖిల్ అని చెప్పేసి ఇట్లా ఇచ్చేస్తాం. ఇప్పుడు నేను fun1 ఆఫ్ అని చెప్పేసి ఎస్ అని చెప్పేసి పంపించాను అనుకోండి. నథింగ్ బట్ ఎస్ అని చెప్పేసి పంపించాను అనుకోండి. బికాజ్ ఐ షుడ్ పాస్ యాజ్ ఎ స్ట్రింగ్ కాబట్టి ఇప్పుడు నాకేమొస్తుందంటే ఎస్ అఖిల్ అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా మనము ఒక ఫంక్షన్లో ఆటోమేటిక్గా మనం దాన్ని కాల్ చేసినప్పుడు దాని లోపల ఉన్న నథింగ్ బట్ బ్లాక్ ఆఫ్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే ఇది చాలా టైమ్స్ రాయకుండా మనము ఒకేసారి రాయడం కోసం అని చెప్పేసి మనము ఇలా రాస్తాం అనమాట. నథింగ్ బట్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాసి దానికి ఒక ఫంక్షన్ డెఫినేషన్ చెప్పేసి ఇచ్చేస్తాం అనమాట. సపోజ్ నేను ఇప్పుడు బి అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఫస్ట్ నాకు ఎస్ అఖిల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది, తర్వాత బి అఖిల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. నథింగ్ బట్ fun1 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. నథింగ్ బట్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ నథింగ్ బట్ ఫస్ట్ నేమ్ అని చెప్పేసి పంపిస్తాం అనమాట. ఇలాగ మనము ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సపోజ్ నాకు ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ అని చెప్పేసి వచ్చిన తర్వాత నాకు నథింగ్ బట్ ఎస్ అని చెప్పేసి మనం ఒక ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలి, అఖిల్ అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. నథింగ్ బట్ సపోజ్ పి అని ఉంది, పి అని చెప్పేసి పంపించిన తర్వాత మళ్ళీ రక్షిత్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. అలానే మళ్ళీ ఫస్ట్ వి అని చెప్పేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ హర్ష అని వచ్చు అనమాట. సో ఐ షుడ్ పాస్ చేసి టూ ఆర్ త్రీ ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేయాలనుకున్నాం అనుకోండి. నథింగ్ బట్ నేను ఏం చేస్తానంటే డెఫ్ నేమ్ ఆఫ్ నథింగ్ బట్ నేమ్ 1 అని ఇచ్చేస్తాను. నథింగ్ బట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎఫ్ నేమ్
కామ లాస్ట్ నేమ్ అంట నథింగ్ బట్ ఎల్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేస్తాను అనమాట. దాని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ నేమ్ ప్లస్ స్పేసింగ్ రావాలి కదా, సో ఒక స్పేస్ ఇచ్చిన తర్వాత ప్లస్ ఇప్పుడు ఎల్ నేమ్ అని ఇచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు ఒక పేరుని అంటే నథింగ్ బట్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ని యాడ్ చేయాలనుకుంటే ప్రతిసారి మన కోడ్ రాయకుండా మనం దానికి సపరేట్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ని మనం కాల్ చేసుకొని దానికి సంబంధించినట్టు మన ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అన్ని ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నథింగ్ బట్ నేమ్ 1 ఆఫ్ నథింగ్ బట్ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. నథింగ్ బట్ ఫస్ట్ నథింగ్ బట్ పి అని చెప్పేసి ఇచ్చిన తర్వాత నథింగ్ బట్ మళ్ళీ రక్షిత్ అని చెప్పేసి ఇస్తాను అనమాట. రక్షిత్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేమ్ 1 అగైన్ ఐ విల్ గివ్ నథింగ్ బట్ అగైన్ ఐ విల్ గివ్ పి కమ హర్ష అని చెప్పేసి ఇచ్చేస్తాను అనమాట. మళ్ళీ నేను నేమ్ 1 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఎస్ అని చెప్పి నేమ్ 1 ఎస్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత అగైన్ ఐ విల్ గివ్ అఖిల్ అని చెప్పేస్తాను అనమాట. ఇప్పుడు నాకేమవుతుంది పి రక్షిత్ పి హర్ష ఎస్ అఖిల్ అని నేను ఒకేసారి ఫంక్షన్ క్రియేట్ చేశాను, కానీ నేను చాలా టైం నేను కాల్ చేయగలుగుతున్నాను అనమాట. అంటే బై గివింగ్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేసి నేను దాన్ని ఆ ఫంక్షన్ని మనం పిలుచుకొని మనం దానికి సేమ్ లాజిక్ని మనం చాలా టైం యూజ్ చేయగలుగుతాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం చాలా టైమ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఒక స్పెసిఫిక్ ఫార్ములేట్లో ఉంటుంది అనమాట. దీనివల్ల మనం చాలా టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎనీ అంటే చాలా టైమ్స్ కోడ్ రాయకుండా మనకి డిఫరెంట్గా రాయకుండా సపోజ్ మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం అనుకోండి, మనం ఒక లాజిక్ దగ్గర మిస్ అయ్యామనుకోండి. సపోజ్ నథింగ్ బట్ ఇప్పుడు నాకు ఇక్కడ నేమ్ 1 అని చెప్పేసి ఎఫ్ నేమ్ ప్లస్ ఎల్ నేమ్ అని చెప్పేసి ఇచ్చాను. అదే నేను ఇక్కడ పీ రక్షిత్ కోసం అని చెప్పేసి ఒకసారి సపరేట్గా ఇలా ఇచ్చి అంటే నథింగ్ బట్ ఎఫ్ నేమ్ ప్లస్ ఎల్ నేమ్ అంటే నథింగ్ బట్ ఇన్పుట్ని నథింగ్ బట్ ఎఫ్ నేమ్ అనేది ఒక ఇన్పుట్ ఎల్ నేమ్ అని ఒక ఇన్పుట్ అని చెప్పేసి ప్రతిసారి నేను పీ రక్షిత్ అని చెప్పేసి ఒకసారి పంపించిన తర్వాత మళ్ళీ పీ హర్షకి ఇచ్చిన తర్వాత ఒకసారి పంపించిన తర్వాత మళ్ళీ సెకండ్ అని చెప్పేసి ఒకసారి పంపించిన తర్వాత సపోజ్ నాకు ఓన్లీ ఎల్ఎం ఒకటి ప్రింట్ అవ్వాలి ఎఫ్ నేమ్ ఒకటి ప్రింట్ అవ్వకూడదు అనుకుంటే నేను ప్రతి చోట మళ్ళీ నేను ఎఫ్ నేమ్ అని చెప్పేసి డిలీట్ చేయాలను. నథింగ్ బట్ ఐ హ్యావ్ టు రిమూవ్ ఇట్ అనమాట. అట్లా కాకుండా మనం ఫంక్షన్ క్రియేట్ చేసామనుకోండి, జస్ట్ ఐ నీడ్ టు రిమూవ్ ద ఆర్గ్యుమెంట్ అనమాట. ఇక్కడ ఆర్గ్యుమెంట్ని తీసేసామనుకోండి, అలానే ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ ఎఫ్ నేమ్ అని చెప్పేసి తీసేస్తే మనం ఒక చోట చేంజ్ చేస్తే అన్ని చోట్ల చేంజ్ అవుతుంది అనమాట. ఇది ఒకటి మెయిన్ యూజ్ అనమాట. నథింగ్ బట్ ఇది ఒక అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫంక్షన్స్ అనమాట. సపోజ్ మనం ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం, నథింగ్ బట్ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం, కానీ మనం ఓన్లీ ఒక్క ఆర్గ్యుమెంటే పాస్ చేసామనుకోండి. సపోజ్ నాకు ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, అట్లా ఇప్పుడు నేను ఓన్లీ ఒక్క ఆర్గ్యుమెంటే పాస్ చేశాను అనుకోండి, నాకేం వస్తుందంటే ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం కరెక్ట్ ఇవ్వలేదని చెప్పేసి వస్తుంది అనమాట. నథింగ్ బట్ ఇక్కడ నేమ్ 1 ఇవ్వాలి, క్షమించు నేమ్ 1 కాదు నేమ్ 1 అని ఇస్తే ఇక్కడ ఏమవుతుంది నేమ్ 1 మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ ఎల్ నేమ్ అని చెప్పేసి. అంటే మనం 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటే మనం ఒక ఆర్గ్యుమెంటే పాస్ చేసామని చెప్పేసి వస్తుంది అనమాట. అదే కాకుండా నేను ఇక్కడ మళ్ళీ ఎస్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ అఖిల్ అని చెప్పేసి ఇట్లా 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసామనుకోండి, అయినా మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే మనకి 3 ఇచ్చారు అని చెప్పేసి ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. అట్లా కాకుండా నాకు 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను అనుకోండి, ఐ విల్ నాట్ గెట్ ఎనీ ఎర్రర్ అనమాట. సెకండ్ అని చెప్పి డైరెక్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇలాగా మనము నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ పాస్డ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ గివెన్ అనమాట. సో ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం ఎన్ని పాస్ చేయాలని చెప్పేసి మనకి ఐడియా ఉండదు అనమాట. సో దానికోసం అని చెప్పేసి మనం స్టార్ ఆర్గ్స్ అని చెప్పి చూస్ చేస్తాం అనమాట. స్టార్ ఆర్గ్స్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే యూజ్, ఇది ఒక ఫంక్షన్లో ఇట్ విల్ రిసీవ్ ఏ ట్యూపిల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఒక ట్యూపిల్ లాగా మనకు ఆర్గ్యుమెంట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో దానికి తగ్గట్టు మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ ద ఇండెక్సింగ్ అనమాట. సో ఒక ట్యూపిల్ లాగా పాస్ చేసినప్పుడు మనకు ఆర్గ్యుమెంట్స్ని మనం ఇండెక్సింగ్ యూస్ చేసి కూడా మనం చేయొచ్చు అనమాట. సపోజ్ నాకు ఇప్పుడు డెఫ్ చైల్డ్ అని చెప్పేసి ఉందనుకోండి, నథింగ్ బట్ చిల్డ్రన్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. సపోజ్ నథింగ్ బట్ ఇప్పుడు నేను ఒక వేరియబుల్ నథింగ్ బట్ కిడ్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ ప్రింట్ ఇప్పుడు నాకు ఇక్కడ యంగెస్ట్ చైల్డ్ కావాలనుకున్నాను అనుకోండి, ఇచ్చిన తర్వాత కిడ్స్ ఆఫ్ 2 అంటే మనం 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది అనమాట. అది బట్ ఇలా ఉందనుకోండి, మనకు ఆటోమేటిక్గా ద యంగెస్ట్ చైల్డ్ ఈస్ పురుష్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా మనము ఒక ఆర్గ్యుమెంట్స్ అనేది ఎన్ని ఉంటాయని చెప్పేసి తెలియకుండా మనం డైరెక్ట్గా మనకు స్టార్ కిడ్స్ అని చెప్పేసి ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్ అనమాట. సో అలాగే మనకి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి కూడా ఉంటుంది అనమాట. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఎట్లా వస్తుంది అంటే ఆర్డర్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం ట్యూపిల్ లాగా పాస్ చేసాం కదా ఫంక్షన్లో, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనేది అక్కడైతే ఎట్లా ఉందంటే కీ వాల్యూ పేరు లాగా ఉంటుంది, నథింగ్ బట్ ఒక డిక్షనరీ లాగా వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డెఫ్ నథింగ్ బట్ అగైన్ ఐల్ రైట్ ఫంక్షన్ అని చెప్పేసి చేసిన తర్వాత చైల్డ్ 1 చైల్డ్ 2
అగైన్ ఐ గివ్ చైల్డ్ 3. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్ ద యంగెస్ట్ చైల్డ్ ఇస్ అని చెప్పి ఇచ్చిన తర్వాత ఫంక్ అని చెప్పి ఇచ్చిన తర్వాత చైల్డ్ 1 ఈక్వల్ టు మహేష్, again I'll give Arya, again I'll give Prakash. So I got an error which చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఏం చేసాం, మన ఇక్కడ మనం చైల్డ్ 2 అని చెప్పేసి ఇవ్వాలి. బికాస్ వీ హ్యావ్ టు గివ్ యాజ్ ఏ అంటే నథింగ్ బట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ టు గివ్ యాజ్ ఏ చైల్డ్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. మరి ఇక్కడ చైల్డ్ 3 అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నాకు ఏమొచ్చేస్తుంది, ద యంగెస్ట్ చైల్డ్ ఇస్ ప్రకాష్ అని చెప్పేసి మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలాగ మన కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. అలానే సేమ్ ఇక్కడ మనం యూస్ చేసిన కాన్సెప్ట్, ఇప్పుడు మనకు సపోజ్ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది తెలియదు అనుకోండి, వీ కెన్ డైరెక్ట్ యూస్ స్టార్ అనమాట, డబల్ స్టార్ అని చెప్పేసి యూస్ చేసాం. కీ వాల్యూ పేరు అనేది వచ్చేసినప్పుడు మనం అయితే డబల్ స్టార్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. సో ఒక్కొక్కసారి మనకి నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడం, నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి తెలియదు అనుకోండి, వీ కెన్ డైరెక్ట్ యూస్ డబుల్ ఆస్ట్రిక్ అనమాట. నథింగ్ బట్ ఇక్కడ సింగిల్ ఆస్ట్రిక్ యూస్ చేసాం కదా మన ట్యూపిల్గా పాస్ చేసినప్పుడు, ఇక్కడ మనం డబుల్ ఆస్ట్రిక్ లాగా పాస్ చేయొచ్చు అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు మన డెఫ్ ఫంక్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత డబల్ స్టార్ కిడ్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఐ హ్యావ్ టు గివ్ డబుల్ స్టార్ అయితే చెప్పాను కదా ఎందుకు. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రింట్ లాస్ట్ నేమ్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత లాస్ట్ నేమ్ ఈస్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఐ గివ్ హియర్ కిడ్ ఆఫ్, నథింగ్ బట్ కిడ్ ఆఫ్ ఎల్ నేమ్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను పంపిస్తాను ఫంక్ ఆఫ్ ఎఫ్ నేమ్ ఎస్ ఎల్ నేమ్ అఖిల్. యాడ్ పాజిటివ్ని డబల్ కోట్స్ అనమాట. సో లాస్ట్ నేమ్ ఈజ్ అఖిల్ అని చెప్పేసి మనకి ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇలాగ మనము నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని తెలియకపోతే వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఇన్ డబల్ స్టార్ అనమాట. అలానే మనకి ఒకసారి డిఫాల్ట్గా మనం ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఒక వాల్యూ ఇచ్చేయాలనుకున్నాం అనుకోండి. అంటే సపోజ్ మనము చెప్తాను చూడండి, ఇప్పుడు సపోజ్ మన డెఫ్ ఫన్ 2 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు నథింగ్ బట్ స్టేట్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నాకు డిఫాల్ట్గా వాళ్ళు ఏమి మనకు ఆర్గ్యుమెంట్ పాస్ చేయకపోతే నాకు డిఫాల్ట్గా నాకు ఏపీ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలనుకున్నాను అనుకోండి, డైరెక్ట్ నేను ఏం చేయొచ్చు అంటే ఇట్లా డిఫాల్ట్గా మనం ఇక్కడ స్టేట్ ఈక్వల్ టు ఏపీ అని చెప్పేసి డిఫాల్ట్గా ఇచ్చేస్తాం అనమాట. సో ప్రింట్ హిస్ స్టేట్ ఈస్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ డైరెక్ట్గా స్టేట్ అని చెప్పేసి ఇచ్చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను కొన్ని పాస్ చేస్తాను, నథింగ్ బట్ ఫన్ 2 ఆఫ్ నథింగ్ బట్ ఐ కెన్ గివ్ లైక్ టీఎన్ ఫన్ 2 అని చెప్పేసి నేను ఏది పాస్ చేయను. మళ్ళీ ఇక్కడ ఫన్ 2 అని చెప్పేసి నేను యూపీ అని పెట్టేసి యూపీ అని ఇచ్చేస్తాను. తర్వాత ఫన్ 2 అని చెప్పేసి ఐ గివ్ లైక్ పంజాబ్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయను, నథింగ్ బట్ ఈ స్టేట్ అని చెప్పేసి ఆటోమేటిక్గా అసైన్ అయిపోతుంది. టీఎన్ అనేది స్టేట్ అని చెప్పేసి అసైన్ అయిపోతుంది అనమాట. ఇక నేను ఏది ఆర్గ్యుమెంట్ పాస్ చేయలేదు కాబట్టి నాకు డిఫాల్ట్గా నేను ఏం చెప్పాను, స్టేట్ ఏది ఆర్గ్యుమెంట్ పాస్ చేయకపోతే డిఫాల్ట్గా మీరు ఏపీ అని చెప్పేసి అసైన్ చేయండి అని చెప్పేసి అంటాం అనమాట. సో దీనికోసం అని చెప్పి డైరెక్ట్ మనకి ఏపీ అనేది ఇక్కడ అసైన్ అయిపోయింది అనమాట. నేను యూపీని పాస్ చేసాను కానీ నాకు యూపీ వచ్చింది, పంజాబ్ పాస్ చేసాను కానీ పంజాబ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది అనమాట. అలానే మనము మీరు లిస్ట్ వీడియో చూసింటే మనం అక్కడ ఫంక్షన్ గురి యూజ్ చేసామన్నమాట. నథింగ్ బట్ సపోజ్ నథింగ్ బట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక లిస్ట్ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తాను అనమాట. నథింగ్ బట్ ఒక లిస్ట్ని నేను ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తాను అనమాట. సో మీరు దాన్ని ఎట్లా చూస్తారో చూడండి ఒకసారి. నథింగ్ బట్ ఇప్పుడు డెఫ్ 1 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నథింగ్ బట్ అది యూజ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. నథింగ్ బట్ ఇక్కడ ఫర్ నథింగ్ బట్ ఐ హ్యావ్ టు ప్రింట్ ఆల్ ద వాల్యూస్ ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ ప్రింట్ ఎక్స్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తాను అనమాట. నథింగ్ బట్ ఫ్రూట్స్ అనేది ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఫ్రూట్స్ ఈక్వల్ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. నథింగ్ బట్ యాపిల్, బనానా,
చెర్రీ. ఇప్పుడు నేను ఇక్కడ fun1 ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి పంపిస్తే నాకు ఆటోమేటిక్గా యాపిల్, బనానా, చెర్రీ అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇలా కూడా మనం కావాలంటే నథింగ్ బట్ ఒక లిస్ట్ని కూడా పాస్ చేసుకోవచ్చు అనమాట, నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్స్ లాగా. అలానే ఇప్పుడు మనకి రిటర్న్ స్టేట్మెంట్ గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎండ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఫంక్షన్ కాల్ అనమాట, అండ్ ఇట్ హస్ ద రిజల్ట్ అనమాట. సో సపోజ్ మీకు రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి, ఆ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ కావన్నమాట. అలానే మనము రిటర్న్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ని రాయలేమన్నమాట. సపోజ్ నాకు ఇప్పుడు డెఫ్ fun1 ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి పంపించిన తర్వాత ఇప్పుడు నేను రిటర్న్ x+1 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ప్రింట్ fun1 ఆఫ్ 2 అని చెప్పేసి పాస్ చేసిన తర్వాత ప్రింట్ fun1 ఆఫ్ 3 అని చెప్పేసి ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు వాల్యూస్ ఏమవుతాయంటే 4 and 5 అని చెప్పేసి నథింగ్ బట్ 3 and 4 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ 2 పాస్ అవుతుంది ఇక్కడికి. 2+1 నథింగ్ బట్ 3 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. అలానే ఇప్పుడు 4 పంపించినప్పుడు నథింగ్ బట్ ఇక్కడ 3 పంపించినప్పుడు రిటర్న్ 3+1 నథింగ్ బట్ 4 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. అలానే నేను సపోజ్ ఇప్పుడు నేను ప్రింట్ నథింగ్ బట్ ఈ రిటర్న్ తర్వాత నేను ఏదో ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను అనుకోండి, నథింగ్ బట్ ప్రింట్ ఎక్స్ అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశాను అనుకోండి, నాకు ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనము రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాని కింద ఉన్న కోడ్ని అది ఎగ్జిక్యూట్ చేయదన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట. అలానే మనం ఇప్పుడు ఏంటంటే డెఫ్ fun1 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత సపోజ్ మనకి లోపల ఏ కోడ్ లేదనుకోండి, మనం అట్లా క్రియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. సో టు అవాయిడ్ దట్ ఎర్రర్ నథింగ్ బట్ ఇప్పుడు నాకు ఇట్లా ఉన్నా కూడా నాకు ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో ఆ ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి మనం పాస్ అనేది కీవర్డ్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ పాస్ అనే కీవర్డ్ వల్ల మనకి ఏంటంటే అక్కడ మనకి ఎర్రర్ రాకుండా అంటే అది మూవ్ ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా మనం ఈరోజు డిస్కస్ చేసామన్నమాట, ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసామన్నమాట. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.